అవతారం మీద పోయి రావడంగా ఒక పక్క పుండు వాళ్ళ కట్టవరకల్లా విష్ణుదేవుడు ఉంటున్నాడు దేవుడా విష్ణుదేవుడికల్లా విష్ణుదేవుడు రూపపడ మారుతుంది పురుషుడు పురుష పొద్దున మెరిగే దియాలి ఆడదలు అని చెప్పి ఆసక్తి అమ్మవారు ఏనాడు విచ్చుదేవుని ఎమ్మనమంటే అదేమైనా నువ్వు నన్ను అన్నవు నేను గుడ్డు నన్ను అన్నము నాకు బిడ్డ నా గుడ్డు నాకు గుడ్ల అన్నము తల్లి కానీ తల్లి ఏనాడు పెట్టాలని చెప్పాను వాళ్ళకల్లా కొడుక గుడ్డు నేను కన్నా గుడ్డు నాకు బిడ్డ కావాలి మన మనసల్లా కోళ్ళగా వాడమంటే అట్లా కాదు అది కాదని చెప్పి పారిపోతా ఉన్నాడు ఏనాడు విచ్చుదేవుడు నాగవాడు చెప్పి శత్రుకన్ను బట్టి ఏనాడు విష్ణుదేవుడు చూసింది భక్తుల మంది పూర్తి గొప్ప ఏనాడు కూడిందో మళ్ళా ఒక అమ్మకం కూడి కలిగొచ్చింది కొన్ని ముక్కుతాడు వరకట్ట వరకల్లా బ్రహ్మదేవుడు పుట్టింది బ్రహ్మదేవుడు పుట్టే వరకల్లా ఏనాడు మూడు మకాలు పెట్టుకొని వారికి సీత పట్టుకొని ఏదో పక్క కాలకట్ట పట్టుకొని బ్రహ్మదేవుడు పరిసపద్దలు హరి మీద పోలి పెట్టుకున్నాడే నక్క మాత్రం అని చెప్పి మరి బ్రహ్మదేవుడు ఎప్పుడంటే ఆసక్తి ఆసక్తి అవతారం పెట్టుకొని ఆడలు పెట్టుకొని బ్రహ్మదేవా నల్లవాడు నా ప్రేమ నీరు కోరిక నీరమని చెప్పి బ్రహ్మదేవుడు ఎమ్మడవద్ద ఉంటే బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు చెప్తాను బ్రహ్మదేవుడు కూడా కట్టలే అన్నాడు తల్లి అయితే అమ్మా అన్నట్టే తల్లి కాదు బిడ్డ బిడ్డ నాకు గుడ్డు నాకు బిడ్డ కావాలి బిడ్డ తల్లి మన్మది కావాలి కోరిక నీరమన్నప్పుడే తీరని చెప్పి రావడంగా బ్రహ్మదేవుడు వద్ద ఉంటే ఆ శక్తి కన్ను బండి పోయినా వచ్చే శత్రు కన్ను బట్టి చూసేవరకల్లా భక్తుల వంటి పూడి తుప్పై కూరిండు ఇంకా ఒక్క ముఖం ఉంటున్నది ఈ గుడ్డు లోపల ఎవరన్నా చెప్పి ఆ శక్తి రారు పొల ముప్పుతో వాళ్ళ కొట్ట వరకల్లా అప్పుడు కనుకనేమి పొల శంకరుడు పుట్టిండు ముసలాల గడ్డ శంకరములు రావడంగా వారి చేతులు పట్టుకొని ఆ శంకరము వారి రావడంగా వారి పడగొట్ట వరకల్లా శంకరుడు పొల శంకరుడు మరి సూర్యం చక్రం సంగతి బాలం సకల దుర్గపిల్ల సర్వేశ రూపము పడత గంట గుమ్మత చెక్కు పట్టుకొని పొరో శంకరుడు పుట్టిండు ఊరి పిర్రలు పుట్ట కోసి పెట్టుకుని అటువంటి వారి పొల శంకరుడు పుట్టి వీళ్ళు లక్కమాడకుండా ఇదన్నా అయితే లక్కమాడని చెప్పి ఆ శక్తి అవతారం పెట్టుకొని శంకర్ ఎప్పుడు ఏనాడు వద్దగా శంకరా నేను లక్కమాడు నన్ను ప్రేమించు నా కోరిక తీసి అవసరంతో ఉన్నా శంకర్ ఎమ్మట శక్తి అవతారం ఆ శక్తి రావడంగా వారు నన్ను పెళ్ళాడు లేకపోతే వారి నీకంటే మొదలు పుట్టిర్రు నీ అన్నగాళ్ళే అనవరం చేసినట్టు నిన్నవరం చేస్తా కొడుక శంకర అన్నవరకల్లా కాశంకరైతే పుట్టిన నాలుగు ఒక ఆలోచన చేసిండు మరి పుట్టలే పుట్టినట్టు ఇది సంపుకుంటూ వస్తుంది మరి నేను లగ్గవాలంటే నన్ను కూడా తప్పుదాయేమో అని చెప్పి ఆలోచన చేసిండు లోకాశంకరుడు నువ్వు నాకు ఏ రావడంగా తల్లి అవుతావు అది బిడ్డగా పెట్టుకో మనవడు అని చెప్పి మనవడి మసల్లా కోరిక లగ్గమాడు పట్టు మరి నేను లగ్గమాడతా కానీ మరి నన్ను అన్నవరికి నీకు ఓరావు నేను పుట్టవరికి నాకు ఓరావు నన్ను అన్నవరికి నీకు పోవాలంటే ఈ సందర్భంలో తలము చేస్తున్నా అంటే అప్పుడు ఆ శక్తి అమ్మవారు ఏనావుడగా వారి లగ్గ పుట్టి తల్లి పుట్టి ఏనావుడగా వారి లోకాశక్తి లగ్గమారు అన్నాడు అని చెప్పి ఏనావుడంగా ఆరు చేతులు ఏనావుడంగా వారి ఎత్తాకుంటే ఉరికింది చేతిలో ఉండే ఏనావుడంగా అభయపురులు మాయవరులు శత్రుకన్ను వర్షమాల కట్ట సంగోపుల్లలు మరి సంగోపుల్లలు వర్షమాల కట్ట మాయవరులు శత్రుకన్ను ఏనావుడంగా ఎత్తాకంటే సంద్రం గడ్డపోయింది ఈనాడు కానీ ఆనాడు కానీ ఒట్టు మీద నూనె పావు లేకుండా ఆడవాళ్ళు స్థానం ఆడుతున్నాడు ఆడవడంగా చెప్తాను యథార్థాన్ని నాకు ఎందుకు తాను ఆడేందుకు తలవులుగా తానం చెయ్యాలి అని చెప్పి వారి చేతులు
తల్లి మీద ఎత్తింది గడ్డ మీద పెట్టి రావడంగా తాళానికి కట్ట పోతే శంకరమాటలో ఏం చేసిండు ఆ సముద్రానికి దీవనాథి వచ్చింది ఇంత దూరం వచ్చిన బిడ్డ సంకలం అంటే నీళ్లు ఉండాలి కానీ తలపునే నీళ్లు రావద్దని చెప్పి పోరు పోరు పోతా ఉంటే ఆ శక్తి పోయి దూరం మంది కనబడకుండా ఎవరికల్లా ఇదే వాడమని చెప్పి లోక ఆశ కింద కింద ఉరికిండు అది శక్తాడ ఉన్న ఆచారాలన్నీ ధరించుకున్నాడు అంటే ఏం ఆచారాలు అనుకున్నావు ఏడ చేతుల పూరి కుశత వ్యాపారము కట్ట సంజయ పిల్లలు మా ఒళ్ళు నొచ్చ చిత్రకన్ను లేపేందుకు సంజయ పుల్ల సర్పేందుకు నొచ్చ చిత్రకన్ను లేపేందుకు సంజయ పిల్ల అన్ని ఆసక్తి ఆడ ఉన్నాయి లోకాశేఖర్ ధరించుకున్నాడు అది ఏ రావడంగా శేఖర్ వ్యాపారించుకొని అప్రదాయాన్ని నిలబడతారు పెరిగా గంగా శెట్టాల వరకల్లా ఆ శక్తి అమ్మవారు తలముడిగా తాళం చేసింది తలముడిగా తాళం చేసి ఇప్పుడు కనుక నేను సెకండ్ పెళ్ళాడతాను చెప్పి పెళ్లి ప్రేమ వారి లెక్క మీద ఊటి మరి పెళ్లి మీద ప్రేమ మీద లాగుడు అది శక్తి అమ్మవారు బతికి ఎలా కట్టవరకల్లా ఓ తల్లి ఆ శక్తి అమ్మవారా నాన్న తప్పినట్టు కాదు అమ్మా నేను తప్పుతున్నా 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 కన్న తల్లి రామా తల్లిదండ్రులు వాళ్ళు రాను రామా తల్లిదండ్రులు వాళ్ళు రాను రామా కన్న తల్లి రామా అంతే కన్న తల్లి నువ్వు మరణమవుతున్నా అని ఆ నక్షత్రకండి వ్యక్తి రావడంగా ఆసక్తిగా చూసేవాళ్ళకల్లా అప్పుడు ఆసక్తి ఏమన్నది కొడుక మైలేకరమగా వారి నా ఏను నా కట్టబడతావా కొడుక ఎల్లగనకనే నన్ను తప్పుతున్నావు నన్ను తప్పినట్టు కాదు మైలేకరమగా నీకంటే మొదలు విష్ణుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అవి సంజీవ పిల్ల బట్టి మరి ఎనవడంగా వారి కుప్ప మీద వెళ్తాడంటే విష్ణువు ఉంటాడు బ్రహ్మ ఉంటాడు అది తర్వాత ఎనవడంగా నా మూడు కుప్పలు చేసి మూడు కుప్పల మీద ఎనవడంగా సంజీవ పిల్ల వెళ్తాడంటే అవి ఎనవడంగా ఈ యొక్క ఆర్య అవతారాలు నా కోరిక ఇరకున్నా భార్యలో పడుతున్నా విష్ణువు అచ్చిదేవి బ్రహ్మ సరాతని నీకు భారతమ్మనైతున్నా అమ్మవారు శంకర వారి నేను మరణమైపోయిన వారి పుట్టి మూడు కుప్ప చెత్తమాట ఇద్దరు అన్నవాళ్ళు మొదలు వారు పుట్టి సచ్చారు సత్యాక వారి వాళ్ళ సంజయ బట్టి మూడు కుప్పలు వాళ్ళని చెప్పుకో వాళ్ళు ఎప్పుడు వారి సత్యులు వారి పుట్టి సత్యుడు కాబట్టి వాళ్ళు నీకంటే సినిమాలు కావాలి ఏమనుకుంటారు కదంటే లోకాల శంకరుడే పెట్టాడు కాదు అసలు లోకాల శంకరుడే చిన్నోడు కానీ శంకరుడు పుట్టినోడు సావడు ఆయన పెద్దోడు అయిపోయింది ఆయన కంటే ముందుగా బ్రహ్మ ఇష్టం ముందుగా పుట్టారు పుట్టి సత్యుడు సత్యం వల్లనేసారు కాబట్టి వాళ్ళు కమ్మలేరు శంకరుడు సాగుతూనే ఉండే కాబట్టి అనపెట్టాడు అయ్యో నా యొక్క పొరుగు వారి ముగ్గురికి భార్య అయితే భగవంత లోకాల శంకరుడు మూడు కుప్పలు వేసి పొడిది మూడు కుప్పలు వేసి సంజీవ మోపినప్పుడే అక్కడ ఇద్దరు అన్నగారు చెప్పుకోండు తమ్ములను పిలుచుకోండు ఈ మూడు కుప్పలు కూడా ఆయన శక్తి మూడు కుప్పల మీద సంజీవ మోసినప్పుడే
నారాయణ